హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి సర్కార్ నౌకరీ ఫేమ్ ఆకాష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ ఆకాష్. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. కొంచెం నర్వస్గా ఉండేవాడిని, కానీ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో మేమందరం సినిమా చూసాం. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసాం. మీరు ఏ అయితే చెప్పారో ఇది ఉంటుంది, ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని, అవన్నీ కూడా మీరు చేసిన ప్రామిసెస్ అయితే మీరు నెరవేర్చారని మేము అనుకుంటాం. సో ఎలా అనిపిస్తుంది ఇంత మంచి రెస్పాన్స్ని చూసిన తర్వాత? ఒక స్క్రిప్ట్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండింది ముందు నుంచి, కానీ నేను తీసుకున్న స్టెప్ నా కెరియర్ వైజ్ చూసుకుంటే ఇది కరెక్టా కాదా అని ఒక చిన్న డౌట్ ఉండింది. స్క్రిప్ట్ గురించి కాన్ఫిడెన్స్ లేదని కాదు, కానీ నా డెసిషన్ ఎలా ఉందా అని ఆ డౌట్ ఇప్పుడు పోయింది. స్లోగా పోతుంది బేసికలీ. మీరు అప్రిషియేట్ చేయడం కానీ, జనాలు చూసిన వాళ్ళు చెప్పడం కానీ, అండ్ నేను ఫస్ట్ ఒక యాక్టర్గా ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. ఒక నమ్మకం క్రియేట్ చేద్దామని, దట్ ఐ కెన్ యాక్ట్ అనేది. అది నెరవేరుతుంది ఆ డ్రీమ్. సో అంటే మీరు చెప్పిన విధానం చూసుకుంటే సినిమాలో మీరు ఎలాగైతే జనాలు మిమ్మల్ని నమ్మాలి అని చెప్పి మీరు చెప్పిన పాయింట్ కన్వే అవ్వాలి అని అనుకుంటున్నారు, సో నిజ జీవితంలో కూడా మీరు ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలన్న తపనైతే మా అందరికీ బాగా కనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్ మీన్స్ అ లాట్. సో అమ్మని మిస్ అవుతున్నారా రైట్ నౌ? చాలా అసలు చెప్పలేనంత, ఎందుకంటే దిస్ ఇస్ ద మూమెంట్ ఐ వాంట్ షేర్ విత్ హర్. అండ్ ఆవిడ అక్కడి నుంచి నాకు ఒక 15 సార్లు కాల్ చేసింది వాళ్ళ పొద్దున్న నుంచి. ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు అంటే. ఆవిడకి కూడా టెన్షన్ ఉంటుంది కదా నా కెరియర్ కానీ, నా ఫస్ట్ మూవీ కానీ. బట్ ఇప్పుడు ఇవన్నీ గుడ్ న్యూస్ చెప్తా. యాక్చువల్లీ చూసాం, వీడియో కాల్స్ చేస్తూ చూపిస్తున్నారు కదా, ఎంతైనా సరే పక్కనుంటే ఆ ఫీల్ వేరుంటుంది. ఫస్ట్ వెళ్ళి హగ్ చేసుకునేవాడిని పరిగెత్తుకుంటూ వెళ్ళి. కానీ యా అండి, నేను డైరెక్టర్ గారిని అడుగుతున్నాను, ఎందుకు ఆకాష్ గారికి తక్కువ డైలాగులు ఇచ్చారు, ఆయన క్యారెక్టర్ అంతే అండి అని అంటున్నారు. నేను కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నాకు చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి ఏంటండి అలా అని. అండ్ సినిమా చూసిన తర్వాత కూడా నాకు ఓకే అనిపించింది, కానీ ఎప్పుడు క్యారెక్టర్కి తగ్గట్టుగా అయితే ఉంది 100%. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే అన్నీ తీసుకోవడం కానీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే క్యారెక్టర్ కాదు. ఎంత తిట్టినా ఎంత కొట్టినా బయటకు చూపించే రకం కాదు. అండ్ కొన్ని డైలాగ్స్లో లిటరలీ చెప్తా అది. సో నిజ జీవితంలో ఉన్న ఆకాష్కి ఆన్ స్క్రీన్లో ఉన్న గోపాల్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? ఎందుకంటే నేను నిజ జీవితంలో కూడా చాలా సైలెంట్ అండి. నేను ఎక్కువ రియాక్ట్ అయ్యే మనిషిని కాదు, లోపల దాల్చుకునే మనిషినే నేను. సో అలా కూడా కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్కి నేను చాలా. కానీ నిజ జీవితంలో కొంచెం స్టైలిష్గా ఉంటాడు ఆకాష్. సో ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాలో ఏదన్నా ఇది కొంచెం కష్టంగా అనిపించింది ఏమన్నా ఉన్నాయా? ఇమోషనల్ సీన్స్ అంటే ప్రతి యాక్టర్కి నాకు అనిపిస్తుంది, భయం లేకపోతే ఏడుపు, ఒక రకమైన బాధ చూపించడం అనేది చాలా కష్టమైన ఎమోషన్స్ అనిపిస్తాయి యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే న్యాచురాలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఎంత న్యాచురల్గా ఏడుస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా తక్కువ యాక్టర్స్ చూస్తాం మనం అంత న్యాచురల్గా ఏడ్చేవాడిని. చిరంజీవి గారు కానీ లేకపోతే నాని గారు కానీ, వీళ్ళందరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంది. సో యాక్టింగ్ అప్పుడు నాకు ఈ ఎమోషన్స్ కొంచెం కష్టం అనిపించాయి. అండ్ బట్ ఐ హోప్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. డెఫినెట్లీ యూ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా అప్కమింగ్ మూవీస్ గురించి ఎనీ అప్డేట్ ఇప్పుడే, లేదంటే టైం పడుతుంది? ఇంకా ఐఎమ్ రీడింగ్ స్క్రిప్ట్స్ అండి, అదైతే చెప్తా. బట్ సైన్ ఇంకేం చేయలేదు. బట్ విల్ కీప్ యూ అప్డేటెడ్. సో ఇందులో మీరు ఈ సినిమాని చూసుకుంటే రాఘవేంద్రరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళందరినీ కలిసి ఇది ఇంత చేసే ఇది ఉంది కదా, సో ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? వెరీ బ్లెస్డ్. అంటే రాఘవేంద్రరావు గారు నన్ను నమ్మారంటే అది అంటే ఎలాంటి ఏ లిస్టర్స్తో పనిచేస్తారు, ఎలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారో తెలుసు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్. అండ్ ప్రతిరోజు చెప్తూ ఉంటాను ఆయనకి థ్యాంక్ యూ అని. అండ్ చిరంజీవి గారు అంటే ఐఎమ్ హ్యూజ్ మెగా ఫ్యాన్. ఆయన దగ్గర నేను షివర్ అవుతాను లిటరలీ. అండ్ ఆయన ట్రైలర్ చూసారంటే నాకు పెద్ద అవార్డు కంటే వస్తుంది. అండ్ చాలా న్యాచురల్గా చేస్తామని ఒక్క చిన్న మాట అన్నారు. దట్ మేడ్ మై డే, ఇయర్, డెకేడ్, ఎవ్రీథింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఆకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.